నాకు చాలా ఎంప్రెసింగ్గా ఉంది వాళ్ళ. నా మీద ఒక ఐవి నాకు అవసరం ఇది, అది తేజు ముందు. షూటింగ్కి వచ్చిన దగ్గర నుంచి ప్యాకప్ అయ్యే వరకు తేజు కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరికి మెసేజ్ ఇస్తున్నాను. దొంగ చూపులు, గొడుగు పట్టుకుంటాడు, అద్దాలు పెట్టుకుంటాడు, నా ఫోన్ ఇంకే చూస్తాడు. రకుల్, ఎందుకు నీకు అంత నవ్వు వస్తుంది? నేను ఇచ్చేది మెసేజ్ నీకే కదా. ఇంకో అమ్మాయి కూడా ఉందిలే పక్కన, నీరజ. కూతురే, సరే కూతురు వదిలే, అత్త కనుకో. ఓకే అమ్మా. రకుల్కి మైక్ ఇవ్వండి. రకుల్కి ఏమైనా సాక్ష్యాధారాలు దొరుకుండొచ్చు. అయ్యో చెప్తే నేను తెలుసుకుంటాను. ఆ నెంబర్ కూడా ఇస్తే ఎక్కడి నుంచే మెసేజ్లు స్టార్ట్ చేస్తాను. కాదు మీరు చెప్పారు కదా, నాకు మెసేజ్ చేశారు. నేను అదే చెప్తున్నాను, నేను మీ కూతురు వల్ల మీ మొత్తం మీటింగ్స్, మీ మొత్తం స్కెడ్యూల్ నేనే కదా ఫిక్స్ చేశాను. అయితే ఓకే, బయటికి చెప్పొద్దు, చెప్పినా తేజుకు తెలియనివ్వద్దు, అస్సలు చాలా ప్రమాదం. సీక్రెట్. వింటున్నారుగా మిత్రును, అమ్మ పిన్ని. నాకు మొన్న చెప్తున్నాడు, తేజు గుర్రం ఎక్కాడు పడ్డాడు 2-3 సార్లు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే ఈ సినిమా అలాంటి ఒక కొత్త బ్యాక్డ్రాప్ సినిమా. లొకేషన్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ గుర్రాన్ని చూస్తే భయం నాకు. నేను అసలు దేనికి భయపడను. ఎందుకు భయపడుతున్నాను అంటే తేజుకి ఏమన్నా అవుతుందని భయం. ఇద్దరికి ముగ్గురికి సమాధానం చెప్పాలి, ముగ్గురు మామూలుగా సమాధానం చెప్పాలి. లేదు మామ, కాదు చోట మామ, ముగ్గురు మామల కంటే ముందు మా అమ్మకి సమాధానం చెప్పాలి. సో నాగబాబు గారు కరెక్ట్గా చెప్పారు. తేజు, గాడ్ బ్లెస్ యూ నాన్న. అమ్మ లవ్ ఉందంటే నువ్వు ఒక అద్భుతం. ఇది కాకుండా నాగబాబు గారు చెప్పినట్టు యు ఆర్ వెరీ జెన్యూన్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అలాగే ఉన్నావు నువ్వు మారొద్దు, నువ్వు ఇలాగే ఉండు. మామూలు మించిన పెద్ద హీరో అవ్వాలని నేను గాడ్ బ్లెస్ చేస్తున్నా. నీతో పనిచేస్తున్నప్పుడు నువ్వు సాంగ్ మూమెంట్ చేస్తున్నా, నువ్వు గుర్రం మీద వస్తున్నా, నీ పెద్ద మామే గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఆయనతో నేను ఖైదీ సినిమా పనిచేశాను. అప్పుడు చూసేవాడిని నేను ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న పోలికలు, ఆయనకున్న గ్రాస్పింగ్. ఒకసారి చూస్తే నువ్వు చెప్పే డైలాగు, నీ ఎనర్జీ అన్నీ ఆయనే. ఎప్పుడు ఆయన కంప్లైంట్ చేయాల. చిరంజీవి గారు, సార్ మీరు అక్కడికి వెళ్ళాలి, అక్కడికా ఓకే, ఎందుకు ఏంటి అని అడిగేవారు కాదు. అక్కడికి వెళ్ళి నించుని అబ్బాయిని రెడీ, సేమ్ నీకు నాన్న నువ్వు అక్కడికి వెళ్ళి నించోవాలి, అవునా నెక్స్ట్ వస్తూ ఉండేవాడు కాదు. అంటే క్వశ్చన్, నేను వెళ్ళాలా అక్కడికి, లేకపోతే వెంటనే వెళ్ళాలా, ఇలాంటివి ఏమీ లేవు. ఒక హీరో కనుక అలా ఉంటే మాలాంటి టెక్నీషియన్స్కి ఎంత బాగుంటుంది అనేది మళ్ళీ నేను చూసి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమా ఇలా ఇంత బాగా ఈ రేంజ్ రావడానికి కారణం కూడా నీ సపోర్ట్ నాన్న. అలాగే మా ప్రొడ్యూసర్స్, నల్లమలుపు కాదు, అది కాదు, మా బుజ్జి కానీ లేకపోతే మా మధు గారు కానీ, కథ ఓకే అవ్వగానే వెలిగొండ కథ చెప్పాడు. వెలిగొండని చాలా హక్ చేసుకుని నేను చాలా అప్రిషియేట్ చేశాను. కొత్త బ్యాక్డ్రాప్, ఒక కెమెరా